జీ జోసఫ్ కిషోర్. నేను గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు గౌరవ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందు నిమిత్తం అంటే గత 6 ఏళ్లుగా మేము పనిచేస్తున్నప్పటికీ గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఇప్పటికీ మా డిమాండ్లు అనేవి ఏది కూడా నెరవేరలేదు. పైపెచ్చు ఇప్పుడు కొత్త డిమాండ్ చేర్చుకోవాల్సిన పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకనంటే గత 6 ఏళ్లుగా మేము అడుగుతున్నాము మా సర్వీస్ రూల్స్ కానీ, జాబ్ చార్ట్ కానీ, తర్వాత ప్రమోషన్లు కానీ, నేషనల్ ఇంక్రిమెంట్లు కానీ ఇవన్నీ అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ కోసాన కూడా మమ్మల్ని పట్టించుకోకుండా రేషనలైజేషన్ అనే పేరుతోటి మమ్మల్ని సర్దుబాటు చేసింది. అయినప్పటికీ కూడా మేము ఆ నిబంధనలు కానీ ఆ రేషనలైజేషన్ కానీ పూర్తిగా సమ్మతించాం. అయినప్పటికీ ఈ రోజున మళ్ళీ రేషనలైజేషన్లో ఉన్న లోటుపాట్లను తీర్చమని అడిగినప్పటికీ కూడా ఈరోజు మిగులు ఉద్యోగులు వారిని ఏం చేస్తారో కూడా తెలియకుండా ప్రభుత్వం మమ్మల్ని ఇలా ఉంచింది. ఇప్పుడు కొత్తగా ఈ రేషనలైజేషన్లో ట్రాన్స్ఫర్స్ 2 కలిపి చేయాలనే ఉద్దేశంతో ముందుకు తెచ్చింది. అయితే మేమే అడిగి ఉన్నాం ట్రాన్స్ఫర్స్ ఇమ్మని, కానీ ఈ పద్ధతిలో కాదు. మేము రిక్వెస్ట్ బేస్డ్లో అడిగి ఉన్నాం ట్రాన్స్ఫర్స్. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే సొంత మండలాల్లో ఏ ఉద్యోగిని కూడా ఉంచకూడదన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే మాది నిర్ణయాధికారం లేని పోస్టులు కాబట్టి ట్రాన్స్ఫర్స్ అనేవి మాకు సొంత మండలాల్లో ఉద్యోగం చేసిన వెసులుబాటును మేము కల్పించమని మేము రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నాం. అయితే ప్రభుత్వం దీనికి స్పందించి మా డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాము. అలాగే గతంలో పెట్టిన డిమాండ్లు ఇప్పటికే కూడా వాటిని చేయలేదు. వాళ్ళు జీవో ఇచ్చున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. వాళ్ళు ఏమని చెప్పున్నారంటే జీవో నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ ఈ నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము, 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం జిల్లాలో కానీ మండలాల్లో కానీ, మీకు గ్రామ సచివాలయ వ్యవస్థలో స్థాయిలో ఏర్పాటు చేస్తాను, అది కూడా చేయలేదు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే ప్రమోషన్లు ఆల్రెడీ ఉన్న ప్రమోషన్లు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. జాబ్ చార్ట్ అడిగితే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి మరలా మా మీద సానుకూల దృక్పథంతో స్పందించి మంత్రి గారు మరొకసారి మాకు మీటింగ్ పెట్టి మా డిమాండ్లు పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరుతున్నాము. తక్షణమే ఈ సొంత మండలాల్లో పనిచేస్తున్న వెసులుబాటును కల్పించాలని కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు.